ఎక్కడైతే స్త్రీ పురుష సంఘం జరుగుతుందో మీరు చూస్తున్నారు ఈ ప్రపంచంలో ఇప్పుడు అందరూ కూడా కోల్కతాలో జరిగిన కేసు గురించి బాధపడుతూ ఉన్నారు. ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా ఈ రోజు నేను చూసాను, మహారాష్ట్రలో జరిగిందట, అక్కడ జరిగిందట, ఇక్కడ జరిగిందట. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎటువైపు మన సమాజం వెళ్తుంది అని చూస్తే మనం దేన్ని సమాజంలో యాక్సెప్ట్ చేస్తున్నాం, దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం, కొన్ని సినిమాలు వచ్చాయి తెలుగులో, హిందీలో. ఆ సినిమాలలో స్త్రీని అగౌరవపరచడం ఫ్యాషన్ గా హీరో చేస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోయి అందరు కూడా పేర్లు కూడా సినిమాల లాగా పెట్టేసేసుకొని, అలాంటివన్నీ కూడా మీరు ప్రోత్సహించి ఇలాంటివి అయినప్పుడు బాధపడ్డారనుకోండి, దాంట్లో పొంతన లేదే. మీరు ఎప్పుడైతే ఏదైతే ఎక్కడైతే రాంగ్ జరుగుతుంది అని మనం ఎప్పుడైతే ఆపగలుగుతామో, ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామో, ఇప్పుడు చూడండి జరిగిన రోజులైంది, శిక్ష వచ్చిందా ఆయనకి? ఇంకా ఎవరు చేశారో ఏంటో ఏం తెలియట్లేదట. ఇంకా రోజుకి ఒక ట్విస్ట్ లాగా ఒక్కొక్కటి తెలుస్తుంది. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఆ జూనియర్ డాక్టర్ పరిస్థితి చూస్తే అసలు ఎంత దారుణంగా, అసలు రాక్షసులు కూడా అలా చేస్తారా లేదో కూడా మనకు తెలియదు. ఎందుకు ఈ రాక్షసత్వం పెరిగిపోతుంది అని అంటే, ఆ రాక్షసత్వాన్ని మనమే ఇంటర్నెట్ ద్వారా, సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా ఎక్కిస్తున్నారు జనాల్లో. అంటే కేవలం అవి చూసే చెడిపోతున్నారు అవే. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పిల్లవాడికి చెడు ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి? అవి చూసినప్పుడే. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, మీ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి ఏంటి మంచి ఏది చెడు ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు? మనం చెప్పే దాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి తను చూస్తా, ఏదైనా చూసినప్పుడు దాన్ని బట్టి. ఓకే, తర్వాత ఇవే ఉంటాయి. అంతే కదండి. మనం ఏం చూపిస్తాము, మనం మంచి చూపిస్తే మంచి నేర్చుకుంటాడు, ఇది తప్పు అని మనం నేర్పిస్తే తప్పు అంటాడు. అంతే కదా, అదే నేను అంటున్నది. ఇన్ని విషయాలు మనం చెప్తున్నాం, ఇన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ప్రయత్నం చేస్తున్నాము మంచి విషయాలు, మంచి మార్గంలో ఈ దేశంలో ఉండే యువత వెళ్ళాలని, మంచి మార్గంలో ఈ దేశ భవిష్యత్తులో ఉండే చిన్నపిల్లలు ముందుకెళ్ళాలని, మనం మారి మంచి మార్గంలోకి వెళ్ళాలని. కానీ మేము చేసే ఇన్ని ఎండేవర్స్ కి ఒక్కసారి నీళ్లు పోసేస్తారు. ఒక సినిమా రిలీజ్ అవ్వగానే జనాలందరూ పిచ్చోళ్ళలా ఆ సినిమా వెనకాల వెళ్ళిపోయి ఆ హీరోలు చెప్పే. మీకు ఒక విషయం చెప్తానండి, ఎందుకు మేము సినిమాలను ఇంత ఘోరంగా ఖండిస్తాము, ఎందుకు రాంగ్ ఐడియల్స్, రాంగ్ రోల్ మోడల్స్ ఖండిస్తామంటే, ఇప్పుడు మీరు చెప్పండి, నేను మా గురువు గారి ప్రవచనం వినడానికి మేము యూట్యూబ్ లో ఇప్పుడు మేము స్టూడియోకి వస్తున్నప్పుడు కూడా మా గురువు గారి ప్రవచనం వింటూ ఉన్నాం అనమాట. మధ్యలో యాడ్ వస్తుంది. యాడ్ వచ్చేసరికి మేము చూడంగానే ఎవరబ్బా ఈ యాడ్ లో ఉన్నది అనగానే, పేర్లు చెప్పను అనుకోండి, పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఒకడు గుట్కాని ప్రమోట్ చేస్తాడు, ఒకడు జూదాన్ని మీరు పేకాట ఆడండి, డబ్బులు పెట్టుకోండి అని మొత్తం చెప్తాడు. దాని తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, ఇది దీంట్లో ఏమంటాం డబ్బు నష్టం కలుగుతుంది జాగ్రత్త అని ఫాస్ట్ గా చెప్పేస్తాడు వాడు. అంతే. వీడొచ్చి గుట్కా తినమంటాడు, వీడొచ్చి జూదం ఆడమంటాడు, ఇంకొకడు వచ్చి కూల్ డ్రింకులు తాగమంటాడు, ఇంకొకడు వచ్చి చాక్లెట్లు తినమంటాడు, ఇంకొకడు వచ్చి స్త్రీలను కొట్టి అవమానించి వాళ్ళని హింస పెట్టి అలాంటి సినిమాలు నడిపి జంతువు అని పేరు పెట్టుకొని సూపర్ హిట్ కొనుక్కొని లక్షల కోట్లు సంపాదించేస్తాడు. వీళ్ళని మనము ఐడియల్స్ గా, వీళ్ళ వెనకాల క్రేజ్ పెంచుకొని చెడ్డ బూతులు మాట్లాడే వాళ్ళు, అసాంఘికంగా ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ఫ్యాన్స్, మేము వాళ్ళది ఇది అది అది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మీరు. ఇలాంటి పరిస్థితిలో దేశ యువత ఉంటే మనకి అసలు ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందంటారా చెప్పండి? అంతే, ఎక్కడ చూసినా నెగిటివిటీ ఉంది. మనకి ఇప్పుడు మా పక్కన ఒక దేశం ఉంది చైనా అని. మీకు ఒక విషయం తెలుసా? ఇన్ని సంవత్సరాలు భారతదేశంలో వచ్చిన ఒలింపిక్ మెడల్స్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్క ఒలింపిక్స్ లో అన్ని మెడల్స్ వచ్చాయి. మన వాళ్ళు బిగ్ బాస్ అని, ఈ చెత్త అని, ఆ చెత్త అని, వీటి గురించి 24 గంటలు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందని, ఈ హీరో ఏం చేస్తున్నాడు, ఆ హీరో ఏం చేస్తుంది, ఈ హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ హీరోయిన్ ఏం చేస్తుందని మొత్తం కూడా పాశ్చాత్య దేశాన్ని వెనకాలకి వెళ్ళి మన గోతే మనం తవ్వుకొని దాంట్లో పడిపోతున్నాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఎక్కడండి ఇంకా నెగిటివిటీ ఉందని బాధపడి మీరే కొని తెచ్చుకుంటున్నారు నెగిటివిటీ. మరి ఉన్నాయి, వీటన్నిటిని పక్కన పెట్టాలంటే దేవుని చేరుకోవడం ఒకటే మార్గమా? కాదండి, మీకు ఒక విషయం చెప్తాను. ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నారా లేదా? తెలిసి ఇందులో విషం ఉంది, కొద్దిగా విషం తాగండి, కొద్దిగా బాగుంది,
అని అంటే మీకు దాహం వేస్తుంది, ఈ విషయం తీసుకోండి దాహం తీరిపోతుంది అని అంటే మీరు తాగుతారా? అస్సలు. పర్వాలేదు, నాకు దాహం తీరకపోయినా పర్వాలేదు, నేను ఒక గంట సేపు అయినా వెయిట్ చేస్తాను, నేను నీళ్ళు వచ్చినప్పుడే తాగుతానంటారా? అవును. మరి మీరు బ్రతకాలి, మీరు ఆనందంగా ఉండాలి అంటే దీన్ని పక్కన పెట్టాల్సిందే. ఇది ఎంటర్టైన్మెంట్ అనుకోవటం అది మనం చేసే తప్పు. కానీ ఒక సేవలో ఒక ఆనందం ఉన్నది, ఒక ఆరాధనలో ఒక ఆనందం ఉన్నది, మంచిగా బ్రతకటంలో విలువలతో ఒక ఆరాధన ఒక ఆనందం ఉన్నది అని తెలిస్తే కదా, ఎప్పుడైతే ఈ విషయాలని ఆపితే కదా ఆ విషయాలు తెలిసేది మనకి. చిన్నప్పటి నుంచి పుట్టిన చిన్ని పిల్లవాడి దగ్గర నుంచి ఫోన్ పెట్టేసి నువ్వు ఈ చూడు అది చూడు అని చూపించేస్తూ మేము చూసాను. చిన్న చిన్న పిల్లలండి, ఇంత పిల్లలకి వాళ్ళమ్మ ఒక దగ్గర చూసాం మేము, ఒక వల్గర్ సాంగ్ పెట్టి డాన్స్ అంటే ఈ చిన్ని పిల్ల దానికి డాన్స్ వేస్తాం, దానికి మురిసిపోతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నాము, ఏం చేతుల్లోనే ఉంది ఏదైనా. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు మనం ఇంత ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ చేసేసి మళ్ళీ మనం ఏదైనా భౌతికంగా మాట్లాడేసేసి పిచ్చి పిచ్చి విషయాలని కూడా మనం ప్రమోట్ చేసేస్తాం అనుకోండి, అప్పుడు మనం ఎండేవర్స్ మొత్తం కూడా పోయినట్టే కదండి. కాబట్టి మనకి ఈ విషయం అర్థం కాదు, చాలా మందికి పట్టదు. ఈ రోజు నిన్న ఈ రోజు మనం కర్ణుడి పైన ఒక పాడ్కాస్ట్ చేసాం, గుర్తుందా? ఆ వీడియో చూసాను, ఎందుకో నాకు యూట్యూబ్ లో సజెషన్ వచ్చింది. అయితే దాన్ని చూసాను, కమెంట్స్ చదువుతున్నాను అనమాట. అందరూ కూడా ఐ స్టాండ్ విత్ కర్ణ, కర్ణ సూపర్ హీరో, కర్ణ సూపర్ స్టార్, కర్ణ ఈజ్ ఎమోషన్, కర్ణ ఈజ్ లవ్ అని పెట్టారు. మేము ఆశ్చర్యంతో చూస్తున్నాము, అసలు వీళ్ళకి కర్ణుడి గురించి చెప్పింది ఎవరు? మహాభారతం కర్ణుడి గురించి మాట్లాడుతుంది. మహాభారతంలో వ్యాసులు వారి కర్ణుడి గురించి ఏం చెప్పారు? వీడేదో శాస్త్రం తెలిసినట్టు ఒక సినిమా చూసేసి కర్ణ ఈజ్ ఎమోషన్, కర్ణ ఈజ్ లవ్, కర్ణ ఈజ్ లవ్ అంటూ ఉందంటే మీరు డైరెక్ట్ గా కూడా కోల్కతాలో ఆ జూనియర్ డాక్టర్ తోటి చేసిన హింసాత్మకంగా ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసినట్టే. మనం మాట్లాడుకున్నాం కదా, ద్రౌపది దేవిని అవమానించామని చెప్పిందే కర్ణుడు. మళ్ళీ కర్ణ ఈజ్ ఎమోషన్, కర్ణ ఈజ్ లవ్, కర్ణ ఈజ్ అవర్ గ్రేట్ హీరో, కర్ణ ఈజ్ రోల్ మోడల్. ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్నంత వరకు కూడా మన దేశం ఇలానే ఏడుస్తుంది. అందుకే మనం ఎందుకు మాకు ఈ బాధ, ఒకటే ఒక బాధ ఉంటుంది మాకు, ఈ దేశ యువత తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఈ దేశ యువతకి మంచి మార్గం చెప్పే వాళ్ళు తక్కువ అవుతున్నారు. మంచి మార్గం చెప్తున్నా సరే వినేవాళ్ళు ఎంతమంది, ఎంత ప్రయత్నం చేస్తున్నాం. మా జీవితం అంతా కూడా భగవద్ ధర్మ మార్గంలోకి సమర్పణ చేసి మేము ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే ఏది కూడా మాకు రిటర్న్ అవసరం లేదండి. ఎప్పుడైనా మేము ఏదైనా ఆశించామా? అసలు ఒకటే ఒక విషయం, మా ఆశయం ఏంటి అని అంటే ఎవరైనా పిల్లలు విని వాళ్ళకి మంచి విషయాలు తెలుసుకుంటారేమో అనే భావన. కాబట్టి ఎంత వరకైతే మన సమాజం ఈ కట్టుబాటులో ఉండదో, మనము మంచి వ్యక్తుల దగ్గర నుంచి మంచి విషయాలు, ఏవైతే శాస్త్రీయమైన విషయాలు వాటిని మేము వింటాము అని సంకల్పం చేసుకోదో, అప్పటి వరకు నెగిటివిటీ అనేది ఉంటుంది. ఆ నెగిటివిటీ అనేది పెరుగుతుంది. మీ చాయిస్ మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల చేతుల్లో ఉంది, మీరు ఎలా పిల్లల్ని పెంచుతుందో ఉంది. మనకి పాజిటివ్ ఆప్షన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చూస్ చేస్తామో దాన్ని బట్టి అదే ఫ్యూచర్ ఉంటుంది. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే